మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను మీ శశిధర్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. ఈరోజు మనము నున్న విలేజ్కి వచ్చాము. నున్న విలేజ్ వచ్చేసి విజయవాడ రూరల్ మండలము, ఎన్టీఆర్ జిల్లా. మనతో పాటు వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన ప్రతి సంవత్సరం వాడి ఆయనకి లాభం చేకూరిందని 10 ఆకర్షమి ఒకటేసారి ఆర్డర్ చేశారు. ఆ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్కారం వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. నా పేరు ఎర్కారెడ్డి వెంకటరెడ్డి. నున్న గ్రామం అండి, విజయవాడ రూరల్ మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ బత్తాయి పెడతాం జరిగిందండి. ఈ బత్తాయిలో ఒకప్పుడు ఇంటర్ క్రాప్గా జామ పెట్టారండి. ఆ జామ పెట్టిన సంవత్సరం పొండేగ మొదలైందండి. అది 2005, 6, 7, 8, 10వ సంవత్సరం దాకా ఉంచానండి. తర్వాత జామ తీసేశాను. ఈ బత్తాయి, మామిడి, ఈ పండు ఏగ పెడతా 2010లో వచ్చిన కాడి నుంచి కూడా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి. ఒక సంవత్సరం అయితే ఆ ఎకరం, అక్కడ ఒక ఎకరం ఉందండి నాకు. ఆ ఎకరంలో డైమిథియోటేట్ కొట్టమన్నారు, రోగోర్ కొట్టమన్నారు. ఇలా రకరకాల కెమికల్స్ కొట్టానండి. పెడితే మా పిల్లలకి విషం పెట్టినట్టు అయింది. కాబట్టి అలా కాదు, ఇంకా ఏదైనా ఉండాలని మీ ఆకర్షమి అనే పేస్ట్ని ప్రసార సాధనాల ద్వారా విన్నానండి. విని శాంపిల్గా ఒక 2 డబ్బాల లోకల్ డీలర్ దగ్గర ఖరీదు చేసి పెట్టానండి. పర్లేదు, బాగానే ఉంది అనిపించిందండి. కానీ 2025లో ఒకసారి 10 డబ్బాలు తెప్పించి టైం టు టైం ఆ మేడం చెప్పారు నాకు, ఏమంటే కరెక్ట్ టైం టు టైం మెయింటైన్ చేయండి, మీ క్రాప్ ఎండింగ్ లోపు కనీసం ఒక 7-8 సార్లు పెడితే మీకు కంట్రోల్ అవుద్దని ఆవిడ చెప్పారు. ఈ 10 డబ్బాలు తీసుకున్నా అదే విధంగా వాడానండి. 2024కి 25కి నాకు డబల్ తేడా వచ్చింది పంట. అయితే మా తోటలో కంట్రోల్ అవుద్ది, కానీ పక్కోడు పెట్టాడు కదండి. వాడు కూడా పెడితే అందరికీ సేఫ్ సైడ్. కానీ వాడు పెడతాడో పెట్టాడో వాడిష్టం. కానీ నేను మాత్రం పెట్టానండి, నాకు లాభం కలిగింది. నేను ఫుల్ సంతోషం. దీంట్లో నో డౌట్. దీని మీద ఎవరు ప్రెషరు, ఎవరు ఒత్తిడి, ఎవరు రికమెండేషన్ కూడా లేదు. నేను గంట కొట్టి చెప్తున్న ఆకర్షమి అనేది పండు ఎక్కి నిరభ్యంతరంగా వాడచ్చు. ఇది సార్ నా అనుభవం. అయితే మీరు ఈ బత్తాయి తోట, జామ తోట, ఇంకా మామిడి తోట అంతర్ పంటగా ఒకే దగ్గర వేశారు. ఆ 3 కూడా పండుగ వల్లనే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అవునండి. మీరు జామ తోట తీసేసా అన్నారు. అయితే ఆ జామ తోటకి, మామిడికి, ఇంకా బత్తాయికి మీరు ఎన్ని రకాల కెమికల్స్ కొట్టేవారండి పండుగ గురించి? దాదాపు 4 రకాలు కొట్టామండి. 4 రకాలు కొట్టి విసికి వేసారిపోయాం. మొత్తం విషమే కనపడుతుంది. ఇక లాభం లేదనుకుని ప్రసార సాధనాల ద్వారా నిజంగా ఇది ఒక మిరాకిల్ అండి. దీంట్లో మాత్రం డౌట్ లేదు. ఒకవేళ కొంతమంది అనుకోవచ్చు గొప్పలు చెప్తున్నాడు అది ఇది అని, కానీ నా చేను, నా పంట నాకు తెలుసు, మీకు తెలియదు కదా. ఎక్కువ వచ్చిందంటే మీరేం తీసుకెళ్లరు కదా, తక్కువ వచ్చిందంటే మీరేం ఇవ్వరు కదా. నాకు 2024లో ఇదే తోటలో 70,000 వచ్చింది. 2025లో 150,000 వచ్చిందండి. ఈ సంవత్సరం 2.5 లక్షలు తీస్తాను నేను. ఆ నమ్మకం ఉంది. దానికి ఉదాహరణ మీరు ఈ చెట్టు చూడండి. ఆ పిండి కట్టు ఎప్పుడు పోత వస్తుందండి నాకు. కొన్ని ఏరియాలో నీళ్లు కంటిన్యూగా పెడతారు, కానీ నేను స్టెప్ బై స్టెప్ పెడతానండి. ఓ 15 రోజులు గ్యాప్ ఇచ్చాను అనుకోండి, మళ్ళీ పూత వస్తుంది. మళ్ళీ 15 రోజులు ఆపుతాను. అట్లా ఆ పూతను కూడా సంరక్షించుకుంటాను. దీనికి కూడా నేను ఆర్గానిక్ వాడతానండి, కెమికల్ వాడను. మామిడి కానీ దీనికి కానీ. అయితే మనకి ఇంతకు ముందు మీరు కెమికల్ వాడారు అన్నారు. ఆ కెమికల్కి ఎంత ఖర్చు వచ్చేదండి మీకు సుమారుగా నెలకి? ఇక అది చెప్పుకున్నా వేస్ట్ అండి. నెలకు కాదు కదా, ఆ సీజన్లోనే మేము కొట్టేదండి. మిగతా రోజుల్లో కొట్టం. ఒక్క స్ప్రేకి 5 ఎకరాలకి 3,000 అయ్యేదండి. అట్లా కనీసం 7-8 స్ప్రేలు చేశాను. కానీ ఇది 10 ప్యాకెట్లు తెప్పించాను. అది మేము వెళ్ళి ఆర్టీసీలో తెచ్చుకోవడానికి కూడా ₹1 కెమికల్ స్ప్రే లేదు. తర్వాత కేవలం పొండెక్, మిగతా బలానికి దానికి అది వేరే కొట్టాం. కానీ పొండెక్ మాత్రం ఇది ఎక్సలెంట్. అయితే ఇది వాడిన తర్వాత మీరు ఒక్క పురుగు మందు కూడా కొట్టలేదా? పొండెక్ కొట్టలేదు, కొట్టలేదు. అయితే మీకు సుమారు ఎంత నష్టం జరిగేది, ఎంత లాభం ఇప్పుడు ఆకర్షమి వాడిన తర్వాత చేకూరింది? చెప్పాను కదా మీకు, 2024లో నా ఫలసాయం 70,000. ఇది వాడిన తర్వాత నా ఫలసాయం 150,000 వచ్చింది. అంటే నాకు రెట్టింపు అయింది. ఈ ఏడాది మీరు ఇంకా 2.5 లక్షలు తీస్తాను నేను. ఆ నమ్మకం నాకుంది. మీకుంది, ఆ నమ్మకం మీకు కలిగింది. అయితే ఇది ప్రోడక్ట్ మీరు మీ తోటి రైతులకి లాభం చేకూరుతుందని మీరు నమ్ముతున్నారా? నేను ఇచ్చానండి పోయిన సంవత్సరం. మీ చేత మీరే? నేనే ఇచ్చే, ఇది వాడరా బాబు నువ్వు అని. వాడాడు, వాడుకోడు, హ్యాపీ. ఇప్పటికి 5గురు అడిగారు నన్ను, సరే మీరు డబ్బులు రెడీ చేసుకుంటారు బాబు, నా ఆడితో పడితే ఇప్పిస్తాను అన్న. నేను వస్తారు, వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. మీరు తీసుకుంటున్నారు. నా దాంతో పాటు మీకు కూడా తెప్పిస్తా, తోటి రైతులకు కూడా ఇప్పిస్తారు. చాలా మంచి పని చేస్తున్నారండి మీరు. అయితే మనకి తోటి రైతులకు, ఆంధ్రప్రదేశ్, మన తెలంగాణ రైతులు కూడా చాలా మంది చూస్తూ ఉంటారు మీ వీడియో. మీ తోటి రైతులకి మీ మాటగా ఈ ఆకర్షమి గురించి ఒక 4 మాటలు, మీకు ఎలా లాభం చేకూరింది? మనము రసాయనాలు అంటే కెమికల్ రసాయనాలు లేని పంట, ఆరోగ్యమైన పంటను మనము వినియోగదారులకు ఇచ్చేటట్టుగా
మీరు ఈ యొక్క ప్రోడక్ట్ని ఏ విధంగా మీరు నలుగురికి చేరవేస్తారో మీ మాటల్లో చెప్పండి. నేను వాడి తోటి రైతుకు చెప్తానండి, నా ఫలసాయం కూడా అతను చూపిస్తాను. నేను ఇదిగో నేను ఈ విధంగా వాడా, నాకు ఈ విధంగా ఫలసాయం దక్కింది, నువ్వు కూడా వాడి చూడిన తర్వాతే తెప్పించుకో, నా దగ్గర తీసుకెళ్ళి డబ్బా, ముందే నువ్వు కొనవసరంలా, నీకు నచ్చితేనే డబ్బులు నాకు అని చెప్పేవాడినండి. అలాగే ఒక రైతు మహా మొండి వ్యక్తి, ఈ మొండితనం ఎలా పోవాలని చెప్పి డబ్బా ఇచ్చి నేను కూడా వెళ్ళానండి, అంటే రాపిచ్చాను. నేను అసలు రాసేటప్పుడే ముసిరెత్తియండి ఈగలు, ఇక రాసిన తర్వాత ఏముండదు, మళ్ళీ ఈ చేతితోటి మీరు ఎంత దూరం వెళ్ళినా మీ ఎమట వస్తాయి. ఆ విధంగా అతను సంతృప్తి చెందాడండి. పోయిన సంవత్సరం 3 డబ్బాలు వాడుకున్నాడు. తోటి రైతులకు మీరు చెప్పాల్సిన సందేశం ఏంటి? ఇదే వాడమంటున్నా, కెమికల్ మానేయండి, ఆర్గానిక్ లోకి వస్తాం, రసాయన రహిత వ్యవసాయం, రసాయన రహిత ఫుడ్ మనం ఇస్తున్నాం. మన పూర్వీకులు మనకు మంచి ఆహారం పెట్టారు, కానీ మన పిల్లలకు మనం విషాహారం పెట్టాం. రేపు మన మనవరాళ్ళకైనా మంచి ఆహారం పెడదాం. ఆ కాన్సెప్ట్ తోటి నేను ఆర్గానిక్ మొదలెట్టానండి. ఎవరికి చెప్పినా అదే సలహా చెప్తాను. మీరు ఈ ప్రోడక్ట్ని ఆర్గానిక్ మందుగా వాడడానికి ఎలాంటి సందేహం లేదు కదా? సమస్య లేదండి, నిర్భయంతరంగా వాడుకోవచ్చు. పైగా శ్రమ తక్కువ. ఒక మనిషి 10 ఎకరాలకు రాస్తాడండి. మా రాముడు అని ఉన్నాడు, మా సూపర్వైజరు, 10 ఎకరాలకు రాస్తాడు. ఈ చెట్టుకు ఆ చెట్టు బేరీ చేసి 1 గ్రామే రాస్తామండి. మీకు ఆ మరక కూడా కనపడుద్ది. అయితే ఇది పెట్టిన తర్వాత మీకు పండుగ వచ్చి ఆసి దాని మీద వాలి తిని చనిపోయిన దాఖలాలు ఏమైనా చూస్తే ఉన్నాయండి. చనిపోయి ఎమ్మటే నాకెత్తనే కింద పడిపోతుంది. నేను పోయిన సంవత్సరం అయితే ఒక రైతుకి ఎత్తి చూపించే కవర్లో వేసి, ఇదిగో బాబు దీనివల్ల ఇది, అదిగో డబ్బాలో ల్యూర్స్ పెడితే అది గది, వర్షం పడితే అది వేస్ట్ అయిపోతుంది, ఇది వేస్ట్ కాదు. మనం రాసిన తర్వాత ఒక పూట ఉంటే చాలు, మనకి మొత్తం ఫినిష్ అయిపోతున్నాయి. అయితే మీరు ఎన్ని రోజులకు ఒకసారి వాడారండి? నేను 30 డేస్కి అండి. వర్షం పడింది అనుకోండి 15 డేస్కే వాడాను. మీ పంట కాలంలో ఎన్నిసార్లు మీరు వాడతారు? నేను 7 సార్లు వాడానండి. పోయిన సంవత్సరం 25లో 7 సార్లు వాడాను. అంటే మీరు బత్తాయికి 7 సార్లు? బత్తాయికి పండుగ వర్షాకాలం మొదలైతే వస్తుందండి. ఇప్పుడు కూడా వర్షం పడింది కాబట్టి వచ్చింది, మన లేత రాదు. అప్పటికి ఇది అయిపోద్దండి మామిడి. బత్తాయి మెయిన్ నాకు. వర్షం పడితే మాత్రం పండుగ వచ్చినట్టే, రెడీగా ఉంచుకుంటాను నేను ఆ టైంకి. అయితే తోటి రైతులు కూడా వర్షం రాగానే తోటి రైతుల దగ్గర ప్రతి రైతుకి ఈ యొక్క పండుగ నివారించే మందు ఉండాలని అంటారా? కంపల్సరీగా ఉండాలండి, ఉంచుకోమనే చెప్తున్నా నేను. ఎందుకంటే ఆ ల్యూర్స్ వల్ల డ్యామేజ్ ఉంది, నష్టం జరుగుతుంది రైతుకి. దీనివల్ల నష్టం లేదు. మీరు అన్నట్టు 2-3 గంటలు ఉంటే చాలు అంటున్నారు, కానీ మేము ఒక పూట ఉంచుతున్నాం. వాతావరణాన్ని బట్టి చూసి రాస్తామండి. వర్షం పడ్డా దీనిలో ఎలాంటి ప్రాబ్లం లేదు, అసలు రాయమండి. ఇట్లా వాతావరణం ఉంటే రాయి, మరుసటి రోజు రాస్తాం. ఎందుకంటే ఒక రోజన్నా ఫ్రీగా ఉండాలి. మన తోటలే కాకుండా పక్కకి కూడా రావాలి కదా. పేరే మీరు ఆకర్షణీయం పెట్టారు కదా, అందువల్ల అవి కూడా వచ్చినాయి అనుకోండి, మాకు సేఫ్ సైడ్. అదే వర్షం పడింది అనుకోండి, 1 గంట 2 గంటలు మన తోటలే, తర్వాత వర్షం పడితే అవి రావు కదా, మళ్ళీ రాయాల్సి వస్తుంది. అందుకని ఒక పూట అవకాశం ఉండేటట్టుగా చూసుకుంటాం. అయితే పండుగ ఇప్పుడు వర్షం పడ్డా కూడా పండుగ అలాగే వస్తుందండి, నిరుడు వచ్చేలాగా? వర్షం పడితేనే వస్తుందండి, లేకపోతే రాదు. ఆకర్షమి వాడిన తర్వాత కూడా అదే ప్రాబ్లమా? ఇంకా ఆకర్షమి వాడిన తర్వాత ఉంటేగా మా దాంట్లో రాటాకి. మా తోటలో లేదు సార్, మేము రాసాం మొన్న, మా తోటలోది అయిపోయింది. ఎంతో కొంత దాని సెకలు ఉంటుంది, ఒక వారం 10 రోజుల దాకా. మళ్ళీ 10 రోజులు పోయి మళ్ళీ ఒకటి రాస్తాను నేను. ఎందుకంటే పంట నష్టం చేసుకోలేం కదా. ఆ తోటలో 250 చెట్లు ఉన్నాయి, ఒక డబ్బా దానికి సరిపోద్ది. దీంట్లో 350 ఉన్నాయి, డబ్బాన్నర. అప్పుడు 10 డబ్బాలు తెప్పించుకున్నాం అనుకోండి, 4 సార్లు కొత్తది. అయితే ఆఖరిగా రైతు సోదరులకి మీ మాటగా ఈ ప్రోడక్ట్ గురించి చెప్పండి. తక్కువ శ్రమతో మనం ఉపయోగించేది ఇది. అదే కెమికల్ స్ప్రే చేయాలంటే ఓ పూట శ్రమ, అంత శ్రమ లేదు దీనికి. సింపుల్గా ఆడుతూ పాడుతూ వెళ్ళి రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నా తోటి రైతులకు కూడా నేను అదే సలహా చెప్తానండి, వాడండి, నిరభ్యంతరంగా వాడచ్చు. కావాలంటే నా తోట వచ్చి చూసుకోండి. థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.